ఇంకో బుద్ధిగా ఉండు అని చెప్పినందుకు సొంత బాబాయికి గొడ్డలి పోటుని బహుమానంగా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఏకైక కుమార్తెగా ఈ రోజు తన తండ్రి మరణానికి కారణమైన వాళ్ళు బయట ఇన్ని సంవత్సరాలుగా తిడుతుంటే తట్టుకోలేని ఏకైక ఆడపిల్లగా ఈ రోజు సునీతారెడ్డి గారు చేస్తున్న పోరాటానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆమె మీద రాయిస్తున్న అవాకు చవాకులు సాక్షి లాంటి పత్రికల్లోని కూడా ఒక్కసారి మాట్లాడండి. సునీతారెడ్డి గారు చేసిన తప్పేంటి? తన తండ్రి చావుకి కారణమైన వాళ్ళకి శిక్ష పడాలని సిన్సియర్ గా కోరుకుంటుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ రోజు ఉలికి పడాలి? గుమ్మడికాయల దొంగ అంటే ఉలికి పడేటట్టు సునీతారెడ్డి గారు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తలేదే. తన తండ్రికి చావు కారణమైన వాళ్ళని లోపల పెట్టాలని అన్నందుకు, అవినాష్ రెడ్డి గారి గురించి పేరెత్తినందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంత భయపడుతున్నారు? మీరు అధికారంలో ఉండగా అదే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వచ్చిన సెంట్రల్ సిబిఐ టీంని ఇక్కడ రాష్ట్ర పోలీసులతో భయపెట్టి పంపించింది మీరు కాదా? ఈ రోజు చిన్నాన కూతుర్ని పిన్నమ్మని ఈ రోజు ఎంత ఇబ్బంది పెడుతున్నారు. ఆఖరికి ఆ అమ్మాయి మీద కూడా సునీతారెడ్డి గారి మీద ఆమె భర్త మీద కూడా ఈ రోజు అవాకులు చవాకులు ఎలా రాయిస్తున్నారో మీరా ఈ రోజు మహిళల గురించి మాట్లాడుతున్నారు మీడియా ముందుకు వచ్చి. మీ హయాంలో మీ ఇంట్లోని గాని బయట గాని ఏ మహిళలకి ఒక మంచి చేశారో పేర్లతో సహా చెప్తే మేము నేర్చుకుంటాం.